మొట్టమొదట పరిశుద్ధ గ్రంథంలో ఆదాము హవ్వ దేవుడు వద్దు అన్నదానిని చేసి దేవుని మాటకు అవిధేయతను చూపి దేవునికి భయపడి చెట్ల చాటును దాక్కున్నప్పుడు వారు సిగ్గు ఎరిగినప్పుడు వారి యొక్క దేహమును కప్పింది ఈ అంజరపు ఆకులే అని మనం చూస్తాము. ఈ అంజరపు చెట్టులో ఉన్నటువంటి స్వభావం ఏంటి అంటే ఇతరుల యొక్క బలహీనతలను కప్పేటటువంటి స్థితికి ఈ అంజరపు చెట్టు సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మరొక విషయాన్ని మనం గమనించినప్పుడు నోవహు త్రాగి మత్తుడై దిగంబరిగా పండుకొని ఉన్నప్పుడు హాము అనేటువంటి తన కుమారుడు తన తండ్రిని ఆ పరిస్థితుల్లో చూచి దానిని సరిచేయక తన అన్నదమ్ములతో తన తండ్రి బలహీనత గురించి చెప్పడం జరుగుతుంది. కానీ మిగతా ఇద్దరు కుమారులు కూడా వచ్చి తన తండ్రిని అవమానపరచడం ఇష్టం లేక వెనుకకు తిరిగి వెళ్ళి తన తండ్రి యొక్క బలహీనతను కప్పినట్లుగా మనం చూస్తున్నాము. అప్పుడు నోవహు లేచి ఎవరైతే తన గురించి చెప్పారో ఆ కుమారుని సంతతిని శపించడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే తన కుమారుడు తన అన్నదమ్ములకు చెప్పినది తప్పేమీ కాదు, వాస్తవం అయినప్పటికీ శపించబడ్డారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎదుటి వ్యక్తి గురించి మనం చెప్తున్నటువంటి విషయం నిజమే అయినప్పటికీ అది వారిని అవమానపరిచేది అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. అలా చెప్పి హాము సంతతి శాపగ్రస్తమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోయారు. ఎవరైతే ఆ బలహీనతను కప్పారో వారిని దీవించడం ఆశీర్వదించడం చూస్తున్నాము. ఇక్కడ గమనించండి, తప్పు చేసిన వారికి క్షమాపణ ఉంది. వారు తమ స్థితిని గమనించి తమ బలహీనతను ఒప్పుకున్నప్పుడు దేవుని దగ్గర నుండి క్షమాపణ పొందుకుంటారు. ఎలాంటి క్షమాపణ అంటే ఇక వాళ్ళు ఎప్పుడూ దాన్ని చేయలేదు అన్నట్లుగా దేవుడు వారిని క్షమించేస్తారు. అయితే ఆ బలహీనతను తప్పును ఎవరైతే ప్రచారం చేస్తారో ఎవరైతే ఇతరులకు చెప్తారో వారికి మాత్రం క్షమాపణ లేదు, శాపగ్రస్తులు అవుతారు అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనము చాలా జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. ఇతరుల యొక్క బలహీనతలను కప్పేవారిగా ఉండాలి. లేదా వీలైతే వారి కొరకు ప్రార్థించి వారిని ఆ బలహీనతల నుండి లేవనెత్తుకునే వారిగా మనం ఉండాలి. వారు లేపబడినట్లుగా ప్రార్థనలో సహకరించే వారమై ఉండాలి తప్ప ఇతరుల యొక్క బలహీనతలను గురించి మరొక వ్యక్తికి చెప్పాము అంటే చేసిన వ్యక్తికి క్షమాపణ ఉంటుంది, కానీ చెప్పినటువంటి వ్యక్తికి మాత్రం క్షమాపణ కష్టమే అని ఈ హాము జీవితంలో నుంచి మనం చెప్పొచ్చు. గమనించండి, ఎవరైతే అంజురపు ఆకులు ఆదాము హవ్వల యొక్క సిగ్గును కప్పాయో అలాగే మనము ఇతరుల యొక్క బలహీనతలను కప్పి వారిని హెచ్చరించి వారి కొరకు ప్రార్థించి వారిని లేవనెత్తే వారిగా ఉంటామో వారి కొరకు అలాంటి వారి పక్షముగా యేసు ప్రభు వారు విజ్ఞాపన చేస్తారు. అలాంటి స్వభావం కలిగిన వారి జీవితంలో ప్రస్తుతం ఫలాలు కనిపించకపోవచ్చు, కానీ ముందున్న కాలంలో వారు బహుగా ఫలించే వారిగా ఉంటారు.